కమల్ హాసన్ యాక్టింగ్ మామూలుగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే మణిరత్న మూవీస్ అందరూ అంటారు కావచ్చు స్లోగా ఉంది అని. కానీ మణిరత్నం మనం డైరెక్టర్ని ఒక లవ్ స్టోరీ వరకే చూస్తాం, అదే అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ట్రై చేశారు, కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది, మనం ఏ పర్పస్లో చూస్తున్నాం అనేది మినిమం కన్సర్న్ ఉండాలి. సో ఆ కన్సర్న్ అనేది లేదు. లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్న చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్షే. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక చేసిన మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి దాని స్టోరీ ఏంటి అని చెప్పాడు, కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా పొంతన కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. పోనీ సెకండ్ హాఫ్లో ఏమన్నా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సను కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అసలు ఏంటి మోటివ్ ఏంటి అనేది చూపించారు. ఆమె ఒకటి వస్తుంది హిందీ యాక్ట్రెస్, ఆ సాంగ్లోనే ఉన్నది ఆమె, ఇంకేం లేదు మూవీలో. బోరింగ్ సుస్తున్న మూవీ అయితే చెప్తున్నా కదా, వేస్ట్. దాని బదులు హౌస్ఫుల్ 5కి వెళ్తే మంచిగా ఉంటుంది. స్టోరీ ఏం లేదు, అదే ఆయన గ్యాంగ్స్టర్ ఉంటాడు, వాళ్ళ టీమ్మేట్స్ ఆయనని బిట్రే చేస్తారు, మళ్ళీ వచ్చి ఆయన రివెంజ్ తీసుకుంటారు, అంతే, ఇంకేం లేదు. ఆ సాంగ్ ఆ మూవీకి అస్సలు సెట్టే కాలేదు. త్రిషాది కమల్ హాసన్ త్రిష లవ్ స్టోరీ ఉన్నది, మేము అనుకున్నాం సింబుది ఇంకా అయినది ఉంటుంది, కానీ ఏం లేదు. లవ్ స్టోరీ బెకార్ ఉన్నది మూవీ. హౌస్ఫుల్ 5తో వెళ్ళొచ్చు. All-rounder. Okay. So how the Telugu audience felt? If you got any reviews from the Telugu actually people? no, but I should be good only. I think it should be good. Okay. Thank you so much. సినిమా పేరు తగ్ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్ లేదు సినిమాలో మెయిన్. కానీ క్యారెక్టరైజేషన్స్ అన్నీ అంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, క్యారెక్టరైజేషన్స్ ఏం కొత్తవి కాదు, స్టోరీ కొత్తదేం కాదు, స్క్రీన్ ప్లే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కొత్తగా స్క్రీన్ ప్లే ఏం లేదు. అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడు 2తో ప్యారలల్గా తీసినట్టు ఉన్నారు ఈ సినిమా. సో అక్కడక్కడ భారతీయుడు అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు అనమాట. మధ్యలో మనకు ఒక డౌట్ వస్తుంది, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్లో ఉన్నానా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మణిరత్నం గారి మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు, నాకు ఎందుకో కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరుని వాడేసారేమో అని డౌట్ వస్తుంది. సో సినిమా అయితే నాకు బిలో యావరేజ్ అన్న. నాకు పెర్ఫార్మెన్సెస్ సూపర్. అసలు ఆ పెర్ఫార్మెన్సెస్కి పేరెట్టేవాళ్ళం కదా, కమల్ హాసన్ గారు అందులో కూడా ఆయనకి పేరెట్టానంటే నువ్వు ఎవడరా అంటారు ముందు. మిగతా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పెర్ఫార్మెన్సెస్ అన్నీ గుడ్. జోజు జార్జ్ గారు ఉన్నారు, సింబు, త్రిష అండ్ నాజర్ గారు. అసలు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి మనం ఎవరైనా సరిపోం. పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఎట్ పీక్స్, బట్ స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ద పీక్. ఆ స్టోరీ ఆ పీక్ని తగలట్లేదు, బాగా లాగారు కాబట్టే మణిరత్నం గారి ఫిలింలో లాగినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, అరే మణిరత్నం గారు ఎక్కడో ఉంటుంది అని. అది ఎక్కడా కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ మటుకు ఎందుకు పెట్టారు అనేది ఒక డౌట్ వచ్చే క్యారెక్టర్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్. చివరిలో కొంత ఇంపార్టెన్స్ చూపించారు తప్ప అసలు స్టార్టింగ్ నుంచి ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్సే ఉండదు. అండ్ మిగతా త్రిష గారి క్యారెక్టర్ కూడా చూడండి పాపం, ఆవిడని అలా ఏం లేదు, ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, కానీ అంత ప్రాపర్గా చూపించలేదు. అందరినీ కూడా చంపేశారు. ఎందుకు చంపారో మరి. తగ్ లైఫ్ 2కి ఏమన్నా అట్టుపెట్టి ఉంటే బాగుంటుంది కదా, 2 ఏమన్నా పోనీ ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అది కూడా లీడ్ ఏం లేదు. సో తగ్ లైఫ్ ఇక్కడతో ఎండ్. సింబు గారు పెర్ఫార్మెన్స్ బాగుంది. అందరికి తెలుగు ఆడియన్స్కి కష్టమే, తమిళ వాళ్ళకి చెప్పలేము. తమిళ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేటివిటీ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పిక్చరైజేషన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రెట్రో మన దగ్గర ఫ్లాప్ అన్నాం, బట్ రెట్రో తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఎన్నో కొన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు, అది ఐడియా లేదు.
సో వాళ్ళకి నచ్చే నేటివిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా ఎక్కొచ్చు, బట్ మన తెలుగు వాళ్ళకైతే కష్టమే అన్నట్టు. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే సినిమాలో లైఫ్ లేదు భయ్య, తగ్ లైఫ్ అని బెటర్ కానీ లైఫ్ లేదు. అసలు యాక్టింగ్ ఎలా ఉందండి? కమల్ హాసన్ యాక్టింగ్ పేరు పెట్టదేమో చాలా బాగుంది. ఓకే. స్లో నెరేషన్, చాలా స్లో నెరేషన్, రిటర్న్ స్టోరీ. మరి మణిరత్నం గారిది కమల్ హాసన్ గారి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత కదా, ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరి కాంబో చాలా బాగుంటుంది. మణిరత్నం గారి మూవీస్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ సినిమాలన్నీ కొంచెం స్లో నెరేషన్లోనే ఉంటాయి, కానీ ఈ సినిమా స్లో నెరేషన్ ఉంది. హీరోయిన్స్ కాంబినేషన్ ఎక్కువ రొమాన్స్ ఉంది అంటున్నారు, అది నిజంగా అలాగే ఉందా? ఈ ఏజ్లో అవసరం అనిపించిందా? అది ఎలా చెప్తాం. ஓகே, ஓவரால் ரேட்டிங் ఎంత? 5க்கு ரொம்ப 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 அல்டிமேட்டா இருக்கு. ஆல்வேஸ் கமல்ஹாசன் எப்படி நம்மளுக்கு தெரிஞ்சது தான் சொல்ல தேவையே இல்லை. அவர் நமக்காக இவ்வளோ பண்ணது, இஸ் ஆடியன்ஸ்க்காக பண்ணது, அது இந்த ஏஜ்ல இஸ் ஆல்வேஸ் அல்டிமேட். ஐ எம் வெரி எமோஷனல் அபவுட் ஹிஸ் கேரக்டர் ஆல்சோ. ஆல்வேஸ் ஆல்வேஸ் பண்ணிட்டாரு. த்ரிஷா ஓகே, ஆனால் அவ்வளோ இதாக இல்லை, ஆனால் பரவாயில்ல, ஓகே. என்ன தக் லைஃப் இதுல என்ன பத்தி சொல்லிட்டாரு? அது நீங்க மூவி வாட்ச் பண்ணுங்க, சர்ப்ரைஸ். ஸோ தமிழ் ஆடியன்ஸ்க்கு எல்லாருக்குமே இதெல்லாம் ஒரு இது தான், குட் நியூஸ் மாதிரி தான். ரொம்ப நல்லா இருக்கு மூவி, ஆனால் எல்லாரும் கண்டிப்பா வாட்ச் பண்ணுங்க. பாரதி 2 வந்துட்டாரு. சம் ஃபைட் சீன்ஸ்ல ஃபைட் சீன்ஸ் எல்லாம் ரொம்ப நல்லா இருக்கு, ரொம்ப நல்லா இருக்கு. ஸோ ஓவரால் மூவி வாஸ் குட். மை ஹஸ்பண்ட் இஸ் வெரி பிக் ஃபேன் ஆஃப் ஹிம். நாங்கள் ஃபர்ஸ்ட் ஷோ பேபி 10 months பேபியை வச்சுட்டு நாங்கள் வந்திருக்கோம் இந்த ஷோ பார்க்கறதுக்காக. ఓకే ఫైన్, నేను హ్యాపీ இந்த మూవీ பார்க்க. అంత ఏమీ లేదు, ఓకే. మరి అంతగా చీ బ్యాడ్ అని అంతా లేదు. ఆ సింబు గారు కూడా బాగా చేస్తారండి. రిషాద్ గారిది అంత పాత్ర లేదు, కానీ ఓకే అండి, బాగుంది మూవీ. చాలా అంటే ఎమోషనల్గా ఉంది. కమల్ హాసన్ గారు హైలైట్స్ అంటే ఆయన లాస్ట్ సింబు గారిని కాపాడడం. 5 out of 5. సారీ, బాగుందండి, బాగుందండి. మీరు సినిమా వాచ్ చేసి అప్పుడు మీరే రేటింగ్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ పూర్తి ఎలా చేస్తారు, అప్పుడు ఫస్ట్లో మనకి ఎలా చేశారు, మధ్యలో బ్రేక్ ఇన్ వచ్చింది, కానీ ఇప్పుడు చాలా బాగా చేశారు. అసలు మన కొత్త డైరెక్టర్తో పోటీ పడి చేసినట్టు చేశారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ రెండు చాలా బాగున్నాయి. పార్ట్ 2 కూడా ఉండొచ్చు, ఐ థింక్. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఇంకా మంచిగా అంటే చాలా బాగా చేశారు. అసలు మన యంగ్ హీరోస్ కూడా చేయలేరు, అంతలా చేశారు, చాలా బాగా చేశారు. కలెక్షన్ అయితే రాదు బ్రో, విక్రమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇంకా మనం. ఎలా లేదా తగ్ లైఫ్ లాగా లేదు. ఓకే, రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఉంది. రొటీన్. నేను ఒక విశ్వరూపం, ఒక తర్వాత ఇన్సిను మొన్న వచ్చింది విశ్వరూపం, విక్రమ్ ఇట్లా అనుకున్నా, బట్ తగ్ లైఫ్ వేరేగా ఉంది, డిఫరెంట్ ఉంది. మణిరత్నం రూట్ చేసేసి ఒకసారి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చలేదు. త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది. ఫైనల్గా సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా యావరేజ్. త్రిష కాంబినేషన్ నచ్చుతుంది ఆబ్వియస్లీ. ఓకే, ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చింది. ఓవరాల్ సినిమా ఓకే, నేను తోపు తురుమని చెప్పాను కానీ గుడ్ మూవీ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5. 4. సింబు యాక్టింగ్ నచ్చిందా? ఇంకేం నచ్చింది సినిమాలో నీకు? ఫైటింగ్. ఓకే, సో నీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. త్రిష సాంగ్స్ కానీ ఇంకా ఫైట్స్ ఏం నచ్చాయి నీకు? అన్నీ బాగున్నాయి. బాగున్నాయా? ఏం చెప్పాలి, తగ్ లైఫ్ సినిమా చూసినామంటే మేము కమల్ హాసన్ గారి సినిమా. అసలు సినిమా మేము ఒక రేంజ్, అంటే ఒక సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక మణిరత్నం గారు డైరెక్షన్లా, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, కమల్ హాసన్ గారు, శంభు గారు, త్రిష గారు, ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నాము. ఈ సినిమాలో ఒక స్టోరీ అనేది కొద్దిగా అక్కడక్కడ డల్ అయింది స్టోరీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక స్టోరీ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. అది ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ స్టోరీ కూడా అసలు చెప్పుకున్నట్టు లేదు. ఆ స్టోరీ కూడా అంత డిఫరెంట్గా ఉంది. అంటే ఈ సినిమా తీసుకుంటే ఒక అన్న చెల్ల అనుబంధం మీద స్టోరీ నడుస్తుంది ఇది కథ. ఆ లాస్ట్ వరకు మళ్ళీ కలుచుకుంటారు వాళ్ళు, కానీ స్టోరీలో కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగిపోయింది కాబట్టి స్టోరీలో దమ్ము లేదు. 1 time చూసుకోవచ్చు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ.
కథ కూడా అంతా ఏం చెప్పుకుంటే ఏం లేదు. త్రిషన్ ఎందుకు పెట్టిరో తెలియదు, ఇలా అసలు ఎందుకు పెట్టిరో తెలియదు అసలు. త్రిషన్ కూడా ఆ సినిమాలో త్రిషన్స్ కూడా అసలు పెట్టొద్దు, కానీ కాకపోతే పెట్టిరు ఆ సినిమాలో. ఓకే, యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది. కథలో మాత్రం మణిరత్నం తీసినట్టు కూడా అసలు అనిపించలే. ఆ కథ కానీ స్టోరీ కానీ యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, శంభు యాక్టింగ్ చాలా మంది బాగా చేసి, కానీ కథలో మాత్రం దమ్ము లేదు, అంతకు మించింది ఏం లేదు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాం. ఓవరాల్గా ఇట్స్ ప్రిడిక్టబుల్, సో ఇట్స్ నాట్ ఎంగేజింగ్. 40 years తర్వాత ఇలాంటి స్టోరీతో ఎందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చారంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందా అనుకున్నారు, వచ్చారు. ఏఆర్ రెహమాన్ గారు ఏమీ బ్యాలెన్స్ చేయలేకపోయారు మూవీని, అంటే నిలబెడతాను కానీ ఏం ట్రై చేయలేదా? లేదు, ఐ మీన్ స్క్రిప్ట్ స్ట్రాంగ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరా. తగ్ లైఫ్ నుంచి అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చిన, బికాస్ ట్రైలర్లో కూడా ఏం లేకుండా. సినిమాలో కూడా ఏం లేదండి. సినిమా ఓకే, ఫ్యూ సీన్స్ బాగున్నాయి, మరీ చెత్తగా రాడ్ అట్లా అన్నా కానీ ఫ్యూ సీన్స్ బాగున్నాయి. స్టోరీ ఇస్ నాట్ న్యూ. తగ్ లైఫ్కి జస్టిఫికేషన్ ఒక మాటలో కామన్ ఐడియాస్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? చూడటం డిపెండ్స్ అన్న. ఇక తమిళ ఫ్యాన్ అయితే ఫస్ట్ 10 minutes. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.